హాయ్ అండి, వెల్కమ్ టు శారదా డిజైనర్స్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అని కోరుకుంటూ మీ శారదా. ఇవాళ అయితే నేను ప్రిన్స్ కట్ బ్లౌజ్లోని చిన్న సైజు అంటే బాగా సన్నగా ఉంటారు కదండి, చెస్ట్ తక్కువగా ఉండి బాగా సన్నగా ఉండే వాళ్ళకి ప్రిన్స్ కట్ బ్లౌజ్ కటింగ్ అనేది నేను చెప్తున్నాను. అది ఈజీ మెథడ్లో చూద్దానండి. ఇప్పుడైతే కటింగ్ చేద్దాం చూడండి. ఓకే, ఇప్పుడు లైన్స్ డ్రా చేసుకోవాలండి. అంటే ఎలా అంటే కిందన ఎడ్జిల్ అనేది ఈక్వల్గా వచ్చేటట్టుగా ఒక లైన్ అయితే ఎప్పుడు కటింగ్ చేసినా అలా డ్రా చేసుకోవాలండి. ఓకే, ఇలా 2 లైన్స్ డ్రా చేసుకున్న తర్వాత కస్టమర్ది అది 12.5 వచ్చిందండి హైట్. బ్లౌజ్ హైట్ వచ్చి 12.5 వచ్చింది. నేను ఖర్చులకి 1 ఇంచ్ యాడ్ చేసుకుని 13.5 అనేది నేను ఇక్కడ మార్కింగ్ చేసుకుంటున్నానండి. ఓకే, 13.5 మార్కింగ్ అయితే చేసేసుకున్నాను. ఇప్పుడు లూజ్ అండి, బ్లౌజు చెస్ట్ లూజ్ వచ్చి తంది ఎంత వచ్చిందో దాన్ని బట్టి మనం లూజ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. 32 ఇంచెస్ అనేది చెస్ట్ లూజ్ వచ్చిందండి. దాన్ని 4 పార్ట్స్ చేసుకుంటే కనుక 8 ఇంచెస్ అనేది వస్తుంది. ఓకే, 8 ఇంచెస్ వచ్చిందండి. ఖర్చు కోసం నేను 1.5 ఇంచ్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. టోటల్ వచ్చి 9.5 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోవాలండి. ఓకే, ఇలా 9.5 ఇంచ్ అనేది కిందన ప్లస్ చెస్ట్ దగ్గర రెండు వైపులు కూడా మార్కింగ్ అనేది, అంటే నడుము దగ్గర పైన కూడా మార్కింగ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే తనకి చెస్ట్ దగ్గర నడుము దగ్గరికి పెద్ద డిఫరెన్స్ అయితే లేదు, దానికోసం. ఓకే, మార్కింగ్ అయితే చేసేసుకున్నాను కదండి. ఇప్పుడు షోల్డర్ మెజర్మెంట్ అండి. షోల్డర్ మెజర్మెంట్ వచ్చి తనది 13.5 ఉందండి. తను చాలా సన్నగా ఉంది, ప్లస్ పెద్ద హైట్ కూడా కాదు. ఓకే, 13.5 వచ్చిందనమాట షోల్డర్ మెజర్మెంట్ వచ్చి. అయితే షోల్డర్ మెజర్మెంట్ 13.5 వచ్చింది. కానీ ఏంటంటే మనం నెక్ డీప్ని బట్టి కూడా షోల్డర్ అనేది మనం ఎంత అనేది చూసుకోవాలండి. నెక్ డీప్ వచ్చి 7 ఇంచెస్ అండి. నెక్ లోతు 7 ఇంచెస్ కాబట్టి మనకి షోల్డరు 5 ఇంచెస్ అయితే సరిపోతుందండి. ఓకేనండి, 5 ఇంచెస్ అయితే సరిపోతుందండి. అదే 5 ఇంచెస్ ఆమ్ హోల్ దగ్గర, అంటే షోల్డర్ దగ్గర 5 ఇంచెస్ పెట్టాను కదండి, అదే 5 ఇంచెస్ అనేది మనం ఆమ్ హోల్ దగ్గర కూడా ఇలా పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకుని మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఓకే, ఇప్పుడైతే షోల్డర్ దగ్గర మార్కింగ్ని మనం లైన్ గీసుకోవాలండి. అది స్ట్రైట్ లైన్ గీసుకొని తర్వాత లోతు అంటే చంక లోతు అనేది కూడా మనం ఎలా అంటే 5 ఇంచెస్ అండి. 5 ఇంచెస్ అయితే సరిపోతుందండి, కరెక్ట్గా అయితే వచ్చేస్తుంది. ఓకే, ఇది 5 ఇంచెస్ నెక్. షోల్డర్ 5 ఇంచెస్ పెట్టానండి. తర్వాత ఆమ్ హోల్ చంక లోతు కూడా 5 ఇంచెస్ అనేది పెట్టేశాను. తర్వాత ఖర్చుకి 1.5 ఇంచ్ అనేది ఉంచుకున్నాం కదండి, దాన్ని కలుపుతూ ఇలా 2 లైన్స్ అయితే డ్రా చేసేసుకున్నానండి నేను. ఓకే, ఇప్పుడు ఆమ్ హోల్ది లైన్ గీసేసుకుని అప్పుడు చంక రౌండ్ అనేది కూడా మనం డ్రా చేసుకోవాల్సి ఉంటుందండి. ఓకే, అయితే ఇప్పుడు ఏంటంటే చంక కార్నర్ దగ్గర నుంచి 1.5 ఇంచ్ అయితే కనుక కరెక్ట్గా సరిపోతుందండి. 1.5 ఇంచ్ దగ్గర మార్కింగ్ చేసుకుని ఆమ్ హోల్ స్కేల్తో ఆ లైన్ అనేది ఇలా కలుపుకుంటూ రౌండ్ అనేది గీసుకోవాలి. ఓకే, ఇలా గీసుకున్న తర్వాత మనకి డౌట్ రావచ్చు, చంక లోతు సరిపోతుందా చాలదా, ఎక్కువైనా సరే ముడతలు వస్తుంది కదా. ఒకసారి నేను కస్టమర్ది ఆల్రెడీ స్టిచ్ చేసిన బ్లౌజ్ ఉంది, దాంతో ఒక్కసారి మీకు చూపిస్తున్నాను. సరిపోద్దా లేదనేది ఒకసారి చెక్ చేస్తున్నాను చూడండి. ఇదిగోండి, ఖర్చుకైతే 1/2 ఇంచ్ వదిలేసి ఇలాగా ఒకసారి చెక్ చేసుకోవాలండి. ఓకే, ఇదిగోండి కరెక్ట్గా అయితే ఖర్చు దగ్గరికి కూడా సరిపోయిందండి. పర్ఫెక్ట్గా సరిపోతుంది, ఇంక చూసుకోక్కర్లేదు. ఓకే, ఇలా అయితే బ్యాక్ ఇప్పుడైతే కంప్లీట్ అయిపోయినట్టే. నెక్ డీప్ అనేది మనం అది కూడా డ్రా చేసేసుకుంటే కనుక సరిపోతుంది. కింద ఉంది కదండి, కిందన నడుము దగ్గర, అంటే నడుము దగ్గర ముడతలు రాకుండా చూసుకోవాలి. షోల్డర్కి స్ట్రైట్గా, అంటే ఇక్కడ చూడండి మార్కింగ్ చేశాను, అక్కడి నుంచి ఇలాగ 1/2 ఇంచ్ అనేది క్రాస్ తీసుకుంటే కనుక కిందన ముడతలు లేకుండా పర్ఫెక్ట్గా అనేది బ్లౌజ్ వస్తుందండి. ఓకే, ఇలాగ ఒక 1/2 ఇంచు ఇలా క్రాస్గా అనేది ఖర్చు వైపుకి తీసుకోవాలండి. ఓకే, ఇప్పుడు
నెక్ ఎన్ని ఇంచెస్ చెప్పానండి, 7 ఇంచెస్ అని చెప్పాను కదా. 7 ఇంచెస్ దగ్గర మార్కింగ్ అయితే చేసుకుంటున్నానండి. ఓకే, 7 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకున్న తర్వాత షోల్డర్ అండి, మొత్తం 5 ఇంచెస్ కదా, షోల్డర్ 3 ఇంచెస్ దగ్గర కానీ 2.5 ఇంచెస్ దగ్గర కానీ మార్కింగ్ చేసుకోవాలండి. సన్నగా కావాలి షోల్డర్ దగ్గర అన్న వాళ్ళకి 2.5, కానీ 3 ఇంచెస్ అయితే కనుక తిన సన్నగా ఉంది కాబట్టి షోల్డర్ అది జారకుండా ఉంటుందండి. 3 ఇంచెస్ దగ్గర నేను మార్కింగ్ చేసుకున్నాను. ఓకే, నెక్ డీప్ కూడా అంతే తీసుకున్నానండి. ఒక్క 1/2 ఇంచ్ మాత్రమే ఎక్స్ట్రా కింద తీసుకున్నానండి. నెక్ దగ్గర కింద వైపు 3.5 తీసుకుని ఇలా స్ట్రైట్ లైన్స్ అనేది గీసేసాను. ఇప్పుడు నెక్ రౌండ్గా గీసుకోవడానికి ఆర్మ్ హోల్ స్కేల్ అనేది యూస్ చేసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడైతే నెక్ కూడా డ్రా చేసేసానండి. ఇప్పుడు బ్లౌజ్ అయితే కటింగ్ చేసేస్తున్నాను. చూడండి, అయితే పర్సనాలిటీ అంటే లూజ్తో పాటు హైట్ని కూడా మనం చూసుకోవాలండి. ఎందుకంటే బాగా హైట్గా ఉంటే కనుక మనం ఆటోమేటిక్గా బ్యాక్ నెక్ కొంచెం డీప్ తీస్తాం. అంటే హైట్ని బట్టే మనం నెక్ అనేది డీప్ అనేది చేస్తాం కదండి. డీప్ని బట్టి కూడా షోల్డర్ అనేది ఎంత పెంచాలి ఎంత తగ్గించాలి అనేది కూడా వస్తుందండి. ఓకే, దీనికి షోల్డర్ మెజర్మెంట్ 13.5 వచ్చింది, నెక్ డీప్ 7 ఇంచెస్ వచ్చింది కాబట్టి 5 ఇంచెస్ అనేది కరెక్ట్గా సరిపోతుందండి. ఓకే, ఇప్పుడు మనం హ్యాండ్స్ అనేది డ్రా చేసుకోవచ్చండి. ఎప్పుడు కూడా బ్యాక్ పార్ట్ తీసిన తర్వాత హ్యాండ్స్ అనేది డ్రా చేసుకోవాలండి. అది ప్రిన్స్ కట్ అవ్వచ్చు, స్ట్రైట్ కట్, లేకపోతే క్రాస్ కటింగ్, నార్మల్ బ్లౌజ్ అన్నా సరే ఏదన్నా ఒకటే ప్రాసెస్ అండి. ఓకే, ఇప్పుడు నేను హ్యాండ్స్ అనేది డ్రా చేసుకుంటున్నానండి. చూడండి, హ్యాండ్స్ చూడండి, హ్యాండ్స్కి కూడా కిందని ఎడ్జెస్ ఈక్వల్గా ఉండేలాగా లైన్స్ అయితే డ్రా చేసుకున్నానండి. ఓకే, లైన్స్ డ్రా చేసుకుని హ్యాండ్ హైట్ అండి, అయితే హ్యాండ్ హైట్ వచ్చి 4.5 వచ్చిందండి. 1 ఇంచ్ యాడ్ చేసుకుని 5.5 అనేది తీసుకున్నాను. చంక దగ్గర 3 ఇంచెస్ అనేది తగ్గించుకున్నానండి. 5.5 దగ్గర నుంచి 3 ఇంచెస్ అయితే తగ్గించుకున్నాను. ఎందుకంటే తను సన్నగా ఉంటుంది కాబట్టి 3 ఇంచెస్ తగ్గించుకుంటే సరిపోతుందన్నమాట. ఓకేనండి, ఇప్పుడు ఇదైతే ఇలాగా 1.5 కానీ 1.25 కానీ ఇక్కడ పెట్టుకుని డ్రా చేసుకోవాలండి. షోల్డర్ దగ్గర అలా పెట్టుకుని డ్రా చేసుకున్న తర్వాత క్రాస్గా ఒక లైన్ గీసేయాలి. లైన్ గీసేసిన తర్వాత కొంచెం కర్వ్ అనేది మిడిల్లోంచి తీసుకోవాలండి. ఓకే, అలా కర్వ్ తీసుకొని కటింగ్ చేసుకోవాలి. నీకు ఆల్రెడీ హ్యాండ్స్ గురించి అయితే చెప్పాను కదండి. ఓకే, అలా కటింగ్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ అండి, బ్యాక్ని పెట్టి ఫ్రంట్ పార్ట్ తీసుకోవచ్చు ప్రిన్స్ కట్కి. ఇది తిన సన్నగా ఉంది కాబట్టి సేమ్ అదే అయితే బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగే ఫ్రంట్ పార్ట్ అనేది నేను డ్రా చేసేసానండి. ఓకే, డ్రా చేసేసుకొని ముందు సేమ్ డ్రా చేసేసుకోవాలి. డ్రా చేసేసుకొని అది పక్కకి తీసేసుకోవాలండి. కాకపోతే మీరు సరిగ్గా గమనించారో లేదో, బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ 1 ఇంచ్ 1.5 ఇంచ్ కానీ లూజ్ పెట్టుకున్నాను. తర్వాత చంక దగ్గర కొంచెం ఒక 1/2 ఇంచ్ అనేది లోతు తీసానండి. ఓకేనండి, అలా తీసుకున్న తర్వాత ఫ్రంట్ నెక్ అండి. ఫ్రంట్ నెక్ ఏం చేయాలంటే నెక్ మనకి డీప్ ఎంత కావాలో అంత అనేది డ్రా చేసుకోవాలండి. తిన సన్నగా ఉంది కాబట్టి 5.5 కానీ 6 ఇంచెస్ కానీ సరిపోతుందండి. ఓకే, కింద వైపున 3 అంగుళాల దగ్గర డ్రా అయితే చేశానండి. ఒక మార్కింగ్ డ్రా చేశాను. తర్వాత అది లైన్ అనేది స్ట్రైట్గా గీసేసుకుంటున్నానండి. మీకు అంటే కొంచెం వీడియో కొంచెం మిస్ అయింది. అది ఎలా అంటే అదే బ్యాక్ పార్ట్ని పెట్టి ఫ్రంట్ పార్ట్ తీసాను కదండి. చంక వైపు అంటే ఖర్చుల వైపు 1.5 ఇంచ్ అనేది నేను లూజ్ ఎక్కువ తీసుకున్నానండి. ఓకే, బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ కొంచెం లూజ్ అయితే ఎక్కువ తీసుకున్నాను. తర్వాత వచ్చి షోల్డర్ దగ్గర 11 ఇంచెస్ అయితే సరిపోతుందండి. 11 ఇంచెస్ దగ్గర అయితే మార్కింగ్ చేసుకున్నాను నేను. 11 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఉక్సులు పట్టి తాళ్ళు పట్టి వైపు నుంచి 2.5 ఇంచ్ దగ్గర అయితే మార్కింగ్ చేసుకున్నానండి. తను సన్నగా ఉంటుంది కాబట్టి 2.5 దగ్గర మార్కింగ్ చేస్తే సరిపోతుందండి. తర్వాత 2 ఇంచెస్ అండి, 2.5 దగ్గర నుంచి 2 ఇంచెస్ దగ్గర మళ్ళీ ఒక మార్కింగ్ అయితే ఇచ్చుకున్నాను.
ఇప్పుడు చూడండి దీన్ని అంటే 11 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేశాను కదండి, అక్కడ వరకు నేను ఈ 2 లైన్స్ అనేది స్ట్రైట్గా తీసుకోవాలండి. ఓకే, ఇలా స్ట్రైట్గా తీసుకుని తర్వాత చంక దగ్గరికి క్రాస్గా అనేది డ్రా చేసుకోవాలండి. ఓకే, అలా డ్రా చేసుకుంటే కనుక సరిపోతుంది. ఒక్కసారి చూడండి నేను ఎలా తీస్తున్నానో చూసి చూడండి. ఇలా జాయిగా మీకు క్లియర్గా తెలియడం కోసం నేను నెమ్మదిగా అనేది చూపిస్తున్నాను. ఓకే, ఇలా తీసుకుని ఇది ఇట్ సైడ్ లైన్ కొంచెం క్రాస్గా తీయాలండి ఇట్లాగా. ఓకే, ఇలా క్రాస్గా అనేది తీయాలన్నమాట. ఇలా తీసినట్లయితే కనుక ఇంకా బ్లౌజ్ పర్ఫెక్ట్గా కిందన కొంచెం స్ట్రైట్గా ఎందుకు తీసాము అంటే కనుక షేప్ బెల్ట్ వేసే దగ్గర కిందన ఇక్కడ బెల్ట్ వెయ్యం మన ప్రిన్స్ కట్కి, కాబట్టి అక్కడ పట్టినట్టు చెస్ట్ దగ్గర పైకి ఎత్తకుండా ఉండడానికి అలా స్ట్రైట్గా తీస్తామన్నమాట. ఓకేనండి, కటింగ్ అయితే చేసేసుకుంటున్నాను. మరీ సన్నగా ఉంది కాబట్టి మీకు ముందు కటింగ్ చేసిన బ్లౌజుల్లో చూపించినట్టు చంక దగ్గర కంటే కింద వైపు 1 ఇంచు 1/2 ఇంచు అట్లాగా కొంచెం ఎక్స్ట్రా తీస్తాం కదా లూజు, అంటే చంక దగ్గర కంటే కింద వైపు అలాగైతే తీయనవసరం ఉండదండి. ఒక 1/2 ఇంచు కింద వైపు నడుం దగ్గర ఫ్రంట్ పార్ట్లో చంక దగ్గర తీసే లూజు కంటే కింద వైపు కొంచెం 1/2 ఇంచు ఎక్స్ట్రా తీస్తాం కదండి, అలా తీయనవసరం లేదు. ఎందుకంటే సన్నగాను ఉంది, ప్లస్ చెస్ట్ కూడా తక్కువే కాబట్టి అలా తీయనవసరం లేదండి. ఓకే అండి, మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే కనుక నేను రిప్లై అయితే ఇస్తానండి. ఇంకేంటంటే మా ఛానల్ని అయితే కనుక సపోర్ట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఓకే, ఇప్పుడైతే చూడండి కటింగ్ అయితే చేసేసుకుంటున్నానండి. నేను ఎలా అయితే మార్కింగ్ చేశానో అలాగా కటింగ్ అయితే చేస్తున్నాను. ఓకే, మీరు సన్నగా ఉన్న వాళ్ళకి అంటే పెద్దగా హైట్ లేని వాళ్ళకి ఇలాంటి బ్లౌజ్ అంటే ప్రిన్స్ కటింగు ఇలా చేస్తే కనుక బ్లౌజ్ పర్ఫెక్ట్గా అయితే వస్తుందండి. ఎందుకంటే ఈ కటింగు ఇలాంటి పర్సన్స్కి నేను చాలామందికి కటింగ్ చేశాను, ఎప్పుడు ఏ విధమైన కంప్లైంట్ అయితే నాకు రాలేదు. తర్వాత చాలా బాగా చేశారని చెప్పారు. ఓకే, ఇప్పుడు చూడండి చంక దగ్గర నుంచి చిన్న క్లాత్ ఇలాగా ఒక 1/2 ఇంచు క్లాత్ అనేది జస్ట్ ఇలాగనేది కట్ చేసుకోవాలండి. ఇది కట్ చేసుకోవడం వల్ల చంక దగ్గర ముడత లేకుండా బాగా వస్తుందండి. ఇక్కడ చూడండి నేను నాట్ పెట్టుకుంటున్నాను, అంటే కిందదేదో పైదేదో కొంచెం స్టిచ్చింగ్ చేసినప్పుడు వర్కర్స్ కన్ఫ్యూజ్ అవుతారు కదా, అలా అవ్వకుండా ఉండడం కోసం నేను అలా అనేది నాట్స్ ఇస్తానండి. ఇది ఇట్ సైడ్ రావాలి అని తెలుస్తుంది కాబట్టి. ఓకే, తర్వాత ఉక్సులు పట్టి వైపు నుంచి కొంచెం అంటే 1/2 ఇంచ్ అనేది కొంచెం క్రాస్ తీసుకోవచ్చండి. చెస్ట్ ఎక్కువగా ఉంటే కనుక ఒక 1 ఇంచ్ వరకు కూడా క్రాస్ తీసుకోవచ్చు. ఓకే, అయితే ఈ బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోయిందండి. బ్లౌజ్ కటింగ్ మీకు క్లియర్గానే అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఏదైనా అర్థం కానట్లయితే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. తర్వాత అయితే మా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇంకా మంచి మంచి వీడియోలు తీయడానికి ఇంట్రెస్ట్ అనేది నాకు కలుగుతుందండి. ఓకేనండి, ఇంకా మీకు ఏ టైప్ ఆఫ్ కటింగ్స్ కావాలి అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనండి, ఇంకా మంచి మంచి వీడియోలు అయితే మీకు చేసి చూపిస్తాను. ఇలాగే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్.